శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 7వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. అయితే 8వ అధ్యాయంలోకి వెళ్ళే కన్నా ముందు ఇంకా అంతకన్నా ముందు చూసుకున్న వాటిలో ఇంకొకటో రెండో కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఎంత అన్ప్యాకింగ్ చేస్తూ ఉంటే అంత ఇన్ఫర్మేషన్ అందులో నుంచి ఊటలాగా ఊరుతూ ఉన్నది. దక్షయజ్ఞం అన్న ఒక్క ఆఖ్యానం పెట్టుకుని మన వ్యాసుల వారు ఎన్ని విషయాలను అందులో మనకి పూసగుచ్చినట్టు అందులో గుచ్చి మనకు పూలమాలలాగా ఏదో ముత్యాలమాలలాగా ఇచ్చారు. ఎంత తెరిచి చూసుకుంటూ ఉంటే అంతగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఇంకా 2 ఆణిముత్యాలని చూసుకుని మనము ముందుకు వెళ్దాము. ఒకటేంటంటే చిత్తశాంతి గురించి మనం మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ వస్తాము. శాంతి గురించి మాట్లాడుతూ ఉంటాము. శాంతము అత్యవసరము. అసలు ముఖ్యంగా ఈ దక్షుడి అధ్వరాన్ని ధ్వంసం చేసిన వాడెవరు? ఆ కర్మను ధ్వంసం చేసిన వాడు శంభుడు. శం అంటే శాంతి. శాంతి ఎప్పుడుంటుంది? కర్మలాగితే. కర్మలు శరీరానికి ఉన్న కర్మలు ఆగవు. ఎందుకంటే శరీరము కార్యము, అది కర్మావయవము. అది కర్మలు చేస్తూ ఉంటుంది. దాని లక్షణం, దాని ధర్మం. అయితే మనసు కదలడం ఆగిందంటే మాత్రము, మనోవికారాలు ఆగాయంటే మాత్రము అది లయమైపోతుంది. దాని పేరు శాంతి. అటువంటి శాంతి ఏదున్నదో దాని ఉద్భవ స్థానము ఏది? శాంతి ఎక్కడుంటుంది? చిత్తమైతే. దాని గురించి మనము చూసుకుంటూ వస్తూ ఉన్న మధ్య మధ్యలో శాంత చిత్తం అంటాము, లేదా చిత్తశాంతి అంటాము. శాంత చిత్తము, చిత్తశాంతి అన్నది చాలా అందమైన విషయము. ఒక మాట చూసుకుందాము. ఎప్పుడైతే అన్నీ శాంతించాయో, అన్నీ అంటే ఏవుంటాయి? 2 ఉంటాయి. కోరికలు, కోపాలు. అసలు కోపాలు కూడా కోరికలకు వేరేగా ఉండవు. కోరికల్ని బట్టే గదా కోపాలు, తాపాలన్నీ. కాబట్టి కోరికలు శాంతించాయి అంటే ఏమవుతుంది? కోరికేమీ లేకపోతే కర్మేమీ ఉండదు. ఏదైనా కోరిక ఉంటేనే గదా కర్మలు చేయవలసొస్తుంది. ఏ కోరిక లేకపోతే ఇటు సైడు శరీరం చేయవలసిన కర్మలు ఉండవు. శరీరానికి కర్మలేమైనా ఉంటే జరిగితే పర్వాలేదు. ఏ కోరిక లేకపోతే మాత్రం కర్మలాగిపోతాయి. దాంతో ఏమవుతుంది? పనే లేకపోతే మనసు ఇంక ఉండడానికి అవసరం లేదు. కాబట్టి మనసే లయమైపోతుంది. మనసు లయమైపోతే ఏమవుతుంది? ఇంక చిత్తం ఒకటి మిగులుతుంది. శాంత చిత్తము అంటే శాంతమే చిత్తము. శాంతించిన చిత్తం గాదు. శాంతమే చిత్తము. ఏదో నిత్య మంగళము అంటే నిత్యము ఉండే మంగళాలు గాదు. నిత్యము అంటేనే మంగళము. నిత్యము అంటేనే మంగళము. సత్యము, నిత్యము, శాంతము, ఆనందం అని ఎందుకు చెప్తారు? శాంతమే ఆనందము. నిత్యము ఉండడమే ఆనందము. అనిత్యమే గదా నిరానందంగా ఉండేది. అనిత్యమే ఎప్పుడు అశాంతిగా ఉండేది. కాబట్టి ఇప్పుడు శాంత చిత్తం అంటే ఏమి? శాంతమే చిత్తము. అన్నీ శాంతిస్తే అన్నీ లయమైతాయి. లయం అంటే అన్నీ లయమైపోవడం అంటే శాంతించడం. ఇంకేది కదలట్లేదని అర్థం. ఎక్కడిదక్కడ కదలికలు ఆగిపోతే, కర్మలన్నీ ఆగిపోతే అకర్మ మిగులుతుంది. అకర్మ ఏమి? జ్ఞానస్వరూపం అది. ఆ అకర్మ ఆనంద స్వరూపము. అది దీని గురించి మనం చాలా ఈజీగా మాట్లాడుకుంటాం గానీ, భావన చేస్తే మాత్రం ఎంత అన్‌ప్యాక్ చేసుకోవచ్చో, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో శాంత చిత్తం అన్న మాటలో. దీన్ని గురించి చెప్పడం కోసమే ముఖ్యంగా ఇక్కడ మాటికి మన శివుడు, విష్ణువు ఇద్దరు వేరు గాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు? విష్ణువు ఎవరు? చిత్తము. ఎందుకంటే అది చైతన్యము. అది వ్యాపిస్తుంటుంది. వ్యాపకత్వాత్ విష్ణువు అని వ్యాపించేది విష్ణువు అంటే చిత్తమది. చైతన్యం కదులుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ కదలికలు ఆగిపోతాయో అది శివమవుతుంది, శాంతమవుతుంది.
అంటే ఏమి? శాంత చిత్తము అంటే శాంతించిన చిత్తము అని చెప్పుకున్నప్పుడు మనస్సు కూడా చిత్తంలో లయమైంది అని అర్థము. మనస్సు, చిత్తం ఏకమయ్యాయి. ఉన్నది ఒక్కటి అని అర్థం. అందుకనే శివుడు, విష్ణువు వేరు గాదు అని జెప్తారు. శివం అంటే ఏమి? శాంతి. విష్ణువు అంటే ఏంటి? చిత్తము. మనస్సు, చిత్తము అని వేరుగా చూపిస్తాము కానీ 2 ఒక్కటే. కదులుతూ ఉన్నప్పుడు అది మనస్సు. కదలకుండా ఉంటే చిత్తం. కదులుతూ ఉన్నప్పుడు కర్మ. కదలకుండా ఉంటే జ్ఞానం. ఇంతవరకే ఉంది విషయము. దీని గురించి చెప్పడం కోసమే హరిహరులు ఒకటే అని జెప్తారు. హరిహరులు ఒకటే. హరిహర అద్వయం అని ఎందుకు చెప్తారు? హరిహరులు ఇద్దరు లేరు. ఒకటే ఉన్నది. అయితే కదిలితే అదే ఇట్లా మారుతుంది. కదలకుండా ఉంటే ఇదే అట్లా ఉంటుంది. కదిలిందా లేదా దాన్ని బట్టి. కదిలినా కదలకపోయినా ఉన్నది అదొకటే. దాన్ని అర్థం చేసుకున్నామంటే మాత్రము నిజంగా గూడా అంతా మంగళమే. నిత్య మంగళం అది. అంతా శాంతమే, ఆనందమే అని చెప్తూ మన వ్యాసుల వారు ఇదే విధంగా దానికి ఫలశ్రుతి గూడా జెప్పారు. ఇది అంత పవిత్రమైన విషయం అన్‌ప్యాకింగ్ జేసుకోండి కూర్చొని. కథగా విని దులుపుకొని లేచిపోయారంటే ఏమీ తెలీదు. ఒక్కొక్కటి పెట్టుకొని ఆలోచించుకోండి అని చెప్తూ, ఎందుకు ఈ ఈశ్వరుడు చేసిన ఈ చేష్ట ఇట్లా ఉన్నది అని ఆలోచించండి కూర్చొని. ఆలోచించండి. ఏం జరుగుతున్నది ఇక్కడ అని. దాంతో ఏమవుతుంది? అది యశస్కరము, ఆయుష్కరము, అఘౌఘ మర్షణము. అది నీకు యశస్సు కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, నీ పాపాలన్నీ తొలగుతాయని ఆయన చాలా ఫలశ్రుతులు చెప్తూ వచ్చారు. ఎవరికి? ఎవరైతే నిత్యము ఏ నరుడైతే, ఏ మనిషైతే నిత్యత ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఈ కథ ఒకసారి వింటే అయిపోలేదు. ఆయన చాలా విషయము ఇందులో పెట్టిచ్చారు ఈ ఆఖ్యానంలో. దాన్ని అదే పనిగా ఆకర్ణ్య వింటూ, అనుకీర్తయే దాని గురించి మాట్లాడుతూ ఉంటే, చెప్పుకుంటూ వింటూ ఎందుకంటే ఎవరైనా చెప్తూ ఉంటే మనకి ఇంకా కొంచెం వేరుగా అర్థం అవ్వచ్చు. ఇంకా కొంచెం ఎక్కువగా, లోతుగా, ఇంకా విశాలంగా అర్థం అవ్వచ్చు. మనం చెప్తూ ఉంటే ఇంకా ఎక్కువగా, ఇంకా లోతుగా, ఇంకా ఉన్నతంగా అర్థమవ్వచ్చు. ఆ రకంగా చెప్తూ వింటూ, చెప్తూ వింటూ, చెప్తూ వింటూ అదే పనిగా దీని గురించి ఆలోచన చేస్తూ పోయామంటే మాత్రము ఏ విధంగా అదే పనిగా అంటే ఏ పనిగా? భక్తి భావంతో, భక్తి అంటే అత్యంత ఆసక్తితో మనము దీన్ని ఇట్లానే ఆలోచిస్తూ ఉంటే ఈ దక్షయజ్ఞము తప్పకుండా వాడు అగంధునోతి వాడి పాపాలన్నీ పక్కకి కాలుతో తోసేస్తాడు వాడు. మామూలుగా గూడా గాదు. అని చెప్పారు. కాబట్టి దక్షాధ్వరం గురించి ఇంకివాళ దీన్ని పూర్తి చేసుకుంటున్నాం మనము. మళ్ళీ పోతన భాగవతంలో గూడా చెప్పుకుంటున్నాం గాబట్టి అది కొన్నాళ్ళకి అక్కడ గూడా పూర్తయిపోతుంది. కథగా పూర్తవుతుంది. కొంతవరకు మనము ఇక్కడ కూర్చొని కలిసి అనాలిసిస్ చేసుకుంటున్నాం కానీ, ఎవరికి వాళ్ళు మననం చేసుకొని ఇందులో ఉన్న విషయాన్ని మాత్రం పట్టుకోవాల్సే ఉంటుందది. నిరంతరము ఆగకుండా జరగవలసిన విషయము. ఇక్కడ జరుగుతూ ఉన్నదేమి? దక్షాధ్వరాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. అక్కడ జరిగిన విషయమేమి? దక్షుడున్నాడు. అహంకారం అని చెప్పుకున్నాము. ఈ అహంకారమేమి? అహం కర్త అన్న భావము. నేను కర్మలు చేస్తున్నాను అన్న కర్తృత్వ భావము. ఈ కర్తృత్వ భావం ఒకవేళ తొలగిపోయిందనుకోండి, అహం కర్త అన్న భావం పోతే, కర్త అన్న భావం పోయిందంటే కర్మలుండవింక. దాంతో ఏమవుతుంది? కర్మనాశం జరుగుతుంది. కర్మలు నశించిపోతాయి. కర్మక్షయం ఎట్లా జరుగుతుంది? నేను కర్తను కాదు అన్న జ్ఞానం కలిగి, అహం కర్త అని అనడం మానేస్తే, అప్పుడు కర్మలు తొలగిపోతాయి. జ్ఞానంతో కర్మలు దగ్ధమవ్వడం ఆ విధంగా జరుగుతుంది. అప్పుడు దాంతో ఏం జరిగింది? ఫస్ట్ స్టెప్ 1 అహంకారం పోతుంది. యోగంతో ఆ అహంకారం పోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? బుద్ధి మిగిలింది గదా! బుద్ధిని చూద్దాము. అహంకారం పోయిన తర్వాత బుద్ధి ఉంటుంది గదా పాపం. అయితే బుద్ధికి ఉన్న లక్షణాలేమి? అనుమానాలుంటాయి దానికి. సంశయాలు, నిశ్చయాలు మొదలైనవి దాని లక్షణాలు. ఏదో అనుమానాలతోటి, సంశయాలతోటి ఉంటుందది. ఆ విధంగా అది సంశయాలతో, సందేహాలతో, నిశ్చయాలతో, నిద్రలతో, జ్ఞాపకాలతో ఈ రకంగా ఉన్నంత వరకు ఈ విషయం మనకెక్కడ తెలుస్తుంది?
మనసుకి ఈ లక్షణాలు, బుద్ధికి ఈ లక్షణాలు అని ఎక్కడ చెప్పారు మనకు ఈ విషయం మళ్ళీ? ఇక్కడ 26 అధ్యాయం 3వ స్కందంలో వ్యాస భాగవతంలోనే మనం చదువుకుంటూ వచ్చాము. మన అహంకారానికి లక్షణమేమి? కర్తృత్వం. నేను కర్తను అంటుందది. దానికి ఎంతసేపు కార్యత్వం, కరణత్వం, కర్తృత్వం. ఈ రకంగా ఉంటుంది. నేను అహంకర్త అనలేదనుకోండి అది. నేను కర్త అనలేదనుకోండి. అనకపోతే అహంకారంగా అది ఉండదింకా. కర్తృత్వం పోయిందంటే అహంకారం నశిస్తుంది. అది విషయము. అహంకారం నశించిన తర్వాత నెక్స్ట్ ఏదో మన బుద్ధి ఉన్నదనుకోండి. బుద్ధికున్న లక్షణాలేమి? సంశయము, విపర్యాసము, నిశ్చయము, స్మృతి, స్వాప. ఈ సంశయాలుంటాయి. ఇది బుద్ధి లక్షణము. బుద్ధి సంశయాలతో ఉంటుంది. ఇప్పుడు ఈ సంశయాలని, దానికున్న అనుమానాల్ని, మనం అంతఃకరణానికున్న అనుమానాల్ని తొలగించామనుకోండి. అంటే నువ్వు చెప్పావు గానండి అని దేవుడికే చెప్తాం మనము. దేవుడు మనకి ఉపదేశాలని పాపం ఆయన దిగొచ్చి మరీ చేస్తే గూడా, అంటే నువ్వు చెప్పావు గానండి అని మళ్ళీ మనకు అనుమానాలుంటాయి అందులో. అది బుద్ధి లక్షణము. బుద్ధి అట్లా ప్రవర్తిస్తుంది. దాన్నేం అనలేము. అది దాని ధర్మం. దాని ధర్మం అది. దాని ధర్మంగా అది క్వెషన్స్ ఏస్తుంటుంది పాపం. అది ఇట్లానేనా? అది అట్లానా? అవునా? కాదా? అని. ఈ సంశయాలకి మనము సమాధానం చెప్పగలిగామంటే, ఆ అంతఃకరణం కన్విన్స్ అయ్యే విధంగా అది అవును, నిజం అనే విధంగా ఒకవేళ మనం జవాబు చెప్పగలిగితే, సంశయాలన్నీ తొలగిపోయాయంటే బుద్ధి ఉండదింకా. ఎందుకంటే దాని ధర్మం లేకపోతే అది ఉండదు గదా! సంశయాలేమీ లేకుండా పోయాయంటే, సంశయాలు తొలగిపోతే బుద్ధి లయమైపోతుంది. పైన అహంకారాన్ని లయం చేసుకున్నాం మనము. నేను కర్తను అన్న భావం తొలగిందంటే అహంకారం లయమైపోతుంది. అంటే ఇదా అదా అన్న సంశయాలు పోయాయంటే బుద్ధి లయమైపోతుంది. మనసుకేముంటాయి లక్షణాలు? అది ఏవో సంకల్పాలు, వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ సంకల్పాలన్నీ కామ సంభవాలు. కోరికలు ఆపేసామనుకోండి. అప్పుడు మనసు లయమైపోతుంది. ఏం జరుగుతుంది? 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 అహంకర్త, నేను కర్తను అన్న కర్తృత్వాన్ని దూరం చేశామనుకోండి అంతఃకరణానికి. అది కర్త గాకపోతే ఏమవుతుంది? కర్మలుండవు. పని చేసే అవసరం లేకపోతే, అది అహంకర్త గాకపోతే, కర్మలు లేకపోతే అది ఇంక ఉండదు పాపం. ఉండవలసిన అవసరం ఉండదు గదా! అది లేకుండా పోతుంది. అహంకర్త అన్న భావాన్ని తొలగిస్తే అహంకారం నశించిపోతుంది. కామాలు, కోరికలు నశించాయనుకోండి. కోరికల వల్లే గదా సంకల్పాలు, వికల్పాలన్నీ. కోరికలు నశించాయనుకోండి, మనసు లేకుండా పోతుంది. మనసు లక్షణం కోరిక. కోరికలు లేకపోతే మనసుండదింక. మనసు లేదనుకోండి, మనసు లయమైపోతుంది. అది స్టెప్ 2. అంతఃకరణం మొత్తాన్ని చిత్తంగా మార్చే ప్రోగ్రామ్‌లో స్టెప్ 2 మనసుని లయం చేయడం. స్టెప్ 3 బుద్ధికి అనుమానాలుంటాయి, సంశయాలు. కూర్చోబెట్టి దానికి ఆ సంశయాలు తొలగిపోయిందాకా, అది కన్విన్స్ అయిందాకా, అది అనే వరకు మనం జవాబు చెప్పామంటే, అది అన్నదంటే, బుద్ధికి సంశయాలు తొలగిపోయినాయంటే అది బుద్ధిగా ఉండదింకా. అది గూడా లయమైపోతుంది. స్టెప్ 3 అహంకర్త లేకపోతే అహంకారం నశించిపోతుంది. కామం లేకపోతే మనసు నశించిపోతుంది. సంశయాలు తొలగిపోతే బుద్ధి నశించిపోతుంది. అహంకారం, మనసు, బుద్ధి 3 లేకపోతే 3గా కాకుండా ఇంకా శుద్ధంగా మిగిలిందేమి? చిత్తము. దాన్నే చిత్తశుద్ధి అంటాము. శుద్ధ చిత్తము. శుద్ధ చిత్తం గాదు. శుద్ధమే చిత్తము. ఏవి? అహంకారము, మమకారము, అనుమానము. ఈ 3 లేకుండా పోతే అహంకారము, మనసు, బుద్ధి ఈ 3 లేకుండా పోతే వెంటనే ఆ మూడిటితో శుద్ధమై అంతఃకరణము చిత్తం అయి ఉంటుంది. ఆ చిత్తమేమి? చైతన్యము. అదే సచ్చిదానందమై ఉంటుంది. అది నిత్యము. అది మంగళము. అది ఊరికే అట్లా ఉంటుంది. అది ఊరికినే అట్లా ఉండడమే. మొత్తం అఘమంతా ధునోతి. అఘం అంటే ఏమి? పాపము. పాపం అంటే ఏమి? అహంకారం, మమకారం, సంశయాలు. ఈ 3 గదా పాపాలు. అవి మొత్తం ఎట్లా పోతాయి? ఇది పొద్దస్తమానం కూర్చొని విను. ఆలోచించుకో. అహంకారాన్ని ఎట్లా తొలగించుకోవచ్చు? మనసుని ఏ విధంగా లయం చేయవచ్చో, బుద్ధి యొక్క సంశయాలు ఏ విధంగా తొలగించవచ్చో, దాంతో చిత్తంగా ఉంటే కైలాసంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని
మౌనంగా మునులకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్న విషయము మౌనంగా మనలోనే, మన అంతఃకరణంలోనే మనకు తెలుస్తుంది. ఈ విషయం చిన్న విషయం గాదు. చిన్న విషయం గాదు. ఇక్కడ ఆయన చెప్తున్న ఫలశ్రుతి ఊరికినే చెప్పింది గాదు. నిజంగా జరిగే విషయం అది. అయితే జరుగుతుందా అంటే సంశయాత్మ వినశ్యతి అది విషయము. అయితే జరుగుతుందా అంటే, అయితే జరుగుతుందా అండి మరి నాకు చేయడం రావట్లేదు గదా! అంటే ప్రయత్నం చెయి, ప్రయత్నం చెయి, ప్రయత్నం చెయి. ప్రయత్నం దేనికి? పురుష ప్రయత్నం అని పిలుస్తారు దాన్ని. ప్రయత్నం దీనికోసమే. పురుష ప్రయత్నం దేనికోసము? డబ్బులు సంపాదించుకోవడము, కోరికలు తీర్చుకోవడము, ఏవో ధర్మంగా కర్మలు చేస్తే పుణ్యలోకాలు సాధించుకోవడం వీటి కోసమా పురుష ప్రయత్నం కాదు. అవన్నీ నడుస్తూ ఉంటాయి. ధర్మార్థ కామాలు 3 ప్రాపంచికమైన విషయాలు నడుస్తూ ఉంటాయి. లౌకికం అవన్నీ. నీ పురుష ప్రయత్నం దేనికి? ఇదిగో ఇవి. అహంకర్త అన్న అహంకారాన్ని, కోరికలతో ఉండే మనసుని, అనుమానాలతో ఉండే బుద్ధిని మూడిటిని శుద్ధి చేస్తే మిగిలేది చిత్తం అది నువ్వే. వాసుదేవం అన్న విషయము ప్రయత్నం చేస్తే గాని తెలియదు. అవుతుందా అంటే మరి అట్లానే ఉంటుంది. అనుమానించడానికి వీల్లేదు. భగవద్గీతలో కూడా చూపిస్తాను ఇదే విషయము. భగవద్గీతలో మళ్ళీ భగవంతుడే మన జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్తూ ఆయన ఒక శ్లోకం ఇచ్చారు మనకు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నా కర్మాణి నిబద్ధంతి అని చెప్పారు. నీ కర్మలు ఎప్పుడు నశించిపోతాయి? యోగం వల్ల. సన్యాస యోగం పెట్టుకో అంటే వైరాగ్యం తెచ్చుకో. దాంతో కర్మలు నశించిపోతే అహంకారం నశించిందనుకో, అహంకర్త అన్న భావం పోవడమే సన్యాసం. సన్యాసం తీసుకున్న వాళ్ళు కర్మలు చేయరని ఎందుకు చెప్తారు? అహంకారం పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు అహంకర్త భావాన్ని పోగొట్టుకున్న వాళ్ళు సన్యాసులు. ఆ రకంగా చేస్తే కర్మలు తొలగిపోతాయని చూసుకున్నాం గదా! అది అహంకారం పోవడం ఇది. జ్ఞానంతో చిన్న సంశయాలు బుద్ధికి ఉంటాయి. జ్ఞానంతో దానికి అంతరంగము చాలా ప్రశ్నలు వేస్తుందది. ఎందుకు ఇది ఇట్లా గదా! అది అట్లా గదా! నేను ఇంకెవరో ఏదో చెప్తుంటే విన్నాను గదా! ఇది ఇట్లా నిజమేనా? ఉంటుందా? అన్నది చాలా ప్రశ్నలు వేస్తుంది. బుద్ధికి లక్షణం అదది. క్వెషన్ చేయడం దాని లక్షణం అది. సంశయాలతో ఉంటుంది. కూర్చో. దాంతో పాటు నువ్వు గూడా. జ్ఞానంతోటే దాని సంశయాలన్నీ తీర్చు. నీ బుద్ధి యొక్క సంశయాల్ని నువ్వే తీర్చాలి. పక్కన వాళ్ళెవరు చేయలేరు. బయటి వాళ్ళు ఓన్లీ బాహ్యాలంబన. ఎంత గురువులైనా సరే, బాహ్యాలంబన బయట నుంచి సపోర్ట్ చేస్తారంతే. ఇన్ఫర్మేషన్ చెప్తారు. నీ బుద్ధికి అది పట్టుకునే విధంగా నచ్చజెప్పి దాని సంశయాలన్నిటిని చిన్నం చేయడం, ఆ బాధ్యత ఎవరిది? నీదే. అట్లా చేస్తే ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. ఇక్కడ అహంకారం నశిస్తే, ఇక్కడ బుద్ధి నశిస్తే మనసుంటుంది. మనసు పోయి ఆత్మలో లయమవుతే, మనసు లయమైపోయిందంటే ఆత్మవంతుడవుతాడు వాడు. అప్పుడు ఇక్కడ మనసు లయమైపోయింది. మనసు లయమయ్యి, బుద్ధి లయమయ్యి, అహంకారం నశించి ఉంటే ఇంకప్పుడు ఉండేదేమి? అకర్మగా నువ్వొక్కడివి ఉంటావు. నీకు కర్మలు లేవు. అది విషయం ధనంజయ. కాబట్టి నువ్వేం చెయ్యి? తస్మాత్ అజ్ఞానం వల్ల కలిగిన నీ హృదయంలోనే ఉన్న ఈ సంశయమేమున్నదో దాన్ని ఏనం దీన్ని యోగంతో చిత్వా జ్ఞానమన్న కత్తితో కొయ్యే ఛేదించదాన్ని కూర్చో అని ఎందుకు చెప్తున్నారు? ఈ 3 స్టెప్స్ ప్రతి వాళ్ళు చేయాలి. ఈ 3 స్టెప్స్ ప్రతి వాళ్ళు చేయాలి. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. పక్కన వాళ్ళొచ్చి చేసేదేమీ లేదు దీనికి. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటే జరుగుతూ ఉండే విషయము. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక ప్రశ్న మళ్ళీ వస్తుంది మనకు. సంశయాలెప్పుడూ ఉంటాయి. నిజంగా చేయగలనా ఇది అంటే, చెయ్యొచ్చు. కానీ దానికున్న మేజర్ అడ్డుగోడ ఒకటుంటుంది. పెద్ద ఆవరణ. పెద్ద ఆవరణ మనకి అహంకారంగా, మనసులోని కోరికలుగా, బుద్ధిలోని సంశయాలుగా అడ్డం పడి ఉన్న ఆవరణల్లో ముఖ్యంగా అతి పెద్ద ఆవరణ మహామాయ ఏమి అంటే, అసలా ఆత్మ వేరు, నేను వేరు అన్న ఆలోచన ఒకటి గట్టిగా పట్టుకొనుంటుంది. నిజంగానా? వాళ్ళందరూ చెప్తారు గానీ, నేను నిజంగా అహం బ్రహ్మ అనుకోవాలంటే నేను బ్రహ్మనేంటి? నేననుకున్నది ఎప్పుడూ జరగదు. నేనోటనుకుంటాను అదోటి జరుగుతుంటుంది. నాకన్ని విషయాలు తెలియవు. మరి పరబ్రహ్మమేమో సర్వజ్ఞత్వం ఉన్నవాడు,
సర్వకర్తృత్వం ఉన్నవాడు అన్నీ చేయగలడు, అంతా తెలిసినవాడు కదా! నాకేమో అంత లేదు మరి నేనెప్పుడు అట్లా అవుతాను అని మనకొక అనుమానం, పెద్ద అనుమానం ఉంటుంది. చాలా చిన్న చితక అనుమానాలు, చిన్నవి, పెద్దవి అనుమానాలు చాలా ఉండిండొచ్చు. వాటన్నిటి గురించి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ ఒక్క అనుమానం గురించి వాళ్ళని నేను శాంపిల్‌కి అసెస్ చేస్తాను. నిజంగా గూడా అదే నేనని చెప్తారు, అదే నేనని చెప్తారు. నిజంగా అదే నేనా? అని అనుమానమొస్తే దాని గురించి ఒకటి ఆలోచించుకుందాం. చాలా అందమైన విషయము. మళ్ళీ మన భాగవతంలోనే వ్యాసుల వారే చెప్పారు. ఒకటో, రెండో అందమైన ఆణిముత్యాలు లాంటి విషయాలు చూసుకుందాం ఇందులో అని చెప్పాను గదా! అదొకటున్నది ఇందులో దాగి. అందుకనే చెప్తున్నాను. ఈ దక్షుడి యజ్ఞం గురించిన ఆఖ్యానం ఆయన ఎక్కడ మొదలుపెట్టారో, ఆ అధ్యాయాలన్నీ మళ్ళీ మళ్ళీ చదవండి. పారాయణంలాగా చదవండి. పారాయణంలాగా అంటే అర్థం చూసుకోకుండా ఏదో ఒకటి పద్యాల్లాగా చదవడం, పాటలాగా పాటలు గట్టి చదవడం గాదు. అర్థం చూసుకుంటూ, మననం చేస్తూ, చదువుకుంటూ వెళ్తే చాలా తెలుస్తాయి. ఇందులో ఒకటి ఈ క్వెషన్‌కి, ఈ క్వెషన్‌కి నిజంగానే నేనే పరబ్రహ్మను అన్న ఫీలింగే రావట్లేదు. నిజంగానేనా? నమ్మొచ్చా? అన్న అనుమానం ఏదున్నదో, ఆ సంశయానికి ఒక్క జవాబు మన వ్యాసుల వారే ఇందులోనే దక్షాధ్వరం ఆఖ్యానంలోనే పెట్టారు. అది చూపిస్తాను. మన దక్షుడుకు ఎప్పుడు అహంకారం తొలగి, బుద్ధిలోని సంశయాలు నశించి, ఎప్పుడైతే మనసు లయమై ఎందుకంటే ఆయన శివుడితో కలిసిపోయాడు అని చూపిస్తారు. దక్షుడు మేక తలతో మళ్ళీ లేచిన తర్వాత శివుడితో కలిసిపోయాడని చూపిస్తారు. అంటే ఏంటి? మనసు కూడా లయమైపోయింది. ఆ రకంగా ఉన్న స్థితిలో దానికి చేసిన ఉపదేశంలో పరబ్రహ్మం ఏం చెప్పాం? ఇక్కడ చేస్తూ ఉన్న ఉపదేశంలో ఒక అందమైన మాట ఉన్నది. యథా పుమాన్ న స్వాంగేషు శిరః పాణ్యాదిషు క్వచిత్ పారక్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః. ఏ విధంగానైతే ఒక మనిషి తన సొంత శరీరంలో ఉన్న అవయవాలను చూసుకుని, ఆ తల వేరు, ఈ చెయ్యి వేలు, అది కాలు వేరు అని వేరువేరుగా ఎట్లా చూసుకోడో, అంతా నేనే అని ఎట్లా అనుకుంటాడో, ఆ విధంగా అన్నీ నేనే అని, ఇవన్నీ నా అవయవాలని చూసుకోగలగాలి అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడున్నాడు కదా! పరమాత్మ అని పిలుస్తారు. భగవంతుడు అంటారు. పరబ్రహ్మము అంటారు. అదొకటి తత్వం ఒకటున్నది. అది వేరు. నేను వేరు. అని వేరుగా చూసినంత వరకు ఏమవుతుందంటే, విజాతీయంగా అసలు నేను దాంతో పాటు సంబంధమే లేకుండా ఉన్నాను. విజాతీయంగా ఉన్నాను అన్నంత వరకు ఆ 2 ఎప్పటికీ కలవవు. విజాతీయం అంటే ఏదో నీళ్ళు, నూనె 2 విజాతీయమైన వస్తువులు. ఆ 2 ఎప్పుడూ కలవవు. అయితే ఎప్పుడైతే ఆ 2 ఒకటే అయి ఉంటాయో, సజాతీయము కావాలంటే పల్లి నూనెలో ఏదో నువ్వుల నూనె కలిపామనుకోండి, కావాలంటే అవి కలుస్తాయి. ఎందుకు అంటే అవి విజాతీయం గావు. ఆ 2 నూనెలే. అయితే ఆ 2 సజాతీయమైన నూనెలు. నూనెల జాతిలో ఉంటాయవి. కానీ అయినా కూడా ఆ 2 పూర్తిగా కలవవు. కొంచెం కదిలించకుండా ఉంటే ఆ 2 మళ్ళీ విడిపోతాయి. కానీ ఎప్పుడైతే అదే పల్లి నూనెలో అదే పల్లి నూనె, అదే నీళ్లలో అదే నీళ్లు అట్లా అందులోనే కలిపామనుకోండి వెంటనే కలిసిపోతాయి. దాని పేరు స్వగతము. స్వజాతీయమైన భేదము, విజాతీయమైన భేదము నీతో ఒకవేళ నువ్వు పరబ్రహ్మానికి పెట్టుకున్నావంటే, అది వేరు, నేను వేరు అనుకున్నావంటే, అదసలు కంప్లీట్‌లీ డిఫరెంట్ అనుకుంటే విజాతీయము. అంటే అది పరమాత్మ పెద్ద ఆత్మ, నేను చిన్న ఆత్మ. అందులోనే గాని చిన్నది వేరే రకం. అదే జాతి గాని కొంచెం వేరే రకం అనుకున్నావనుకో, అది స్వామి నేను భృత్యుడిని, అది సర్వజ్ఞుడు నేను కించిత్‌జ్ఞుడు అని ఆ రకంగా వేరుగా చూసుకున్నావనుకో, అప్పుడు కూడా కలిసినట్టుగా ఉంటుంది. కానీ పూర్తిగా కలవదు.
ఎప్పుడైతే స్వగతంగా ఉంటుందో, మొత్తం అంతా నేనే అని చూసుకోగలుగుతావో, ఈ జగత్తు నేనే, పరబ్రహ్మము నేనే, అంతా నేనే అని ఎప్పుడైతే చూసుకుంటావో అని ఆయన బ్రహ్మన్ అని పిలుస్తూ ఆ విధమైన స్థితిని తెచ్చుకో అని చెప్పారు. అట్లా ఒకవేళ చేసుకోగలిగితే మనమే పరబ్రహ్మం అన్న విషయం మనకు తెలుస్తుంది. సజాతీయంగానో, విజాతీయంగానో చూస్తే తెలీదు గానీ, స్వగతంగా చూసుకోవలసి ఉంటుంది. అన్నీ నేనే అని చూడాలి అని ఆయన ఉపదేశం చేశారు. అయితే అయినా గూడా మన సంశయం ఏమైనా తొలగిందా? ఈ విషయం తెలియగానే వెంటనే ఈ సందేహం పోయి మనకు సమాధానం దొరకాలి కదా! సమాధానం అంటే సమాధి స్థితి, సమస్థితి కలగాలి. కలిగిందా? లేదు. ఎందుకు? ఎందుకు అంటే ఆ సంశయము అంత బలంగా ఉంటుంది. దానికి ఎన్నో యుక్తులతో, ఎన్నో ఉపాయాలతో, ఎన్నో మాటలతో, ఎన్నో విధాలుగా ఎవరికి వాళ్ళు వారి వారి మనసులకి చెప్పుకుని, నచ్చజెప్పుకుని దానికి అర్థమయ్యే విధంగా ప్రయత్నం జేసుకోవాల్సి ఉంటుంది. కానీ చేసేది మాత్రం ఇంతే. ఈ 3 తొలగించుకోవాలి. కర్తృత్వాన్ని వదిలిపెడితే అహంకారము, కోరికలను వదిలిపెడితే మనసు, సంశయాల్ని తొలగించుకుంటే బుద్ధి 3 లయమైపోతే చిత్తంగా మాత్రం చిన్మాత్రంగా నువ్వొక్కడివే ఉంటావు. ఇంతకది విషయం. అని ఇంకా ఎన్ని జూస్తే అన్ని ఇందులో నుంచి బయటకొస్తూ ఉంటాయి. ఇవాల్టికి దాన్నక్కడికి ఆపి 8దో అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు మనకీ కథ. విదురుల వారు అన్న నెపంతో. సనకాద్యాః నారదః చ రుభుః హంసః అరుణిః యతిః న ఏతే గృహాన్ బ్రహ్మసుతాః హి అవసన్ ఊర్ధ్వరేతసః. సనకాదులు, సనకుడు, సనందనుడు, సనత్ సుజాతీయుడు, సనత్ కుమారుడు అని ఒక నలుగురు కుమారులున్నారని చెప్తారు. వాళ్ళు నారదుడు, రుభుడు, హంసుడు, అరుణి, యతి అని వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు, బ్రహ్మమానస పుత్రులు. వీళ్ళందరూ కూడా ఊర్ధ్వరేతస్కులు. వాళ్ళ శక్తి మొత్తము ఊర్ధ్వ దిక్కుగా నిలుపుతూ ప్రపంచం వైపుకి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు. ఏతే వీళ్ళు గృహస్థులుగా లేరు. వాళ్ళెవరూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. వీళ్ళందరూ కూడా మన బ్రహ్మదేవుడి మానస పుత్రులు. కాక మన మనువు కూడా బ్రహ్మమానస పుత్రుడే. వీళ్ళతో పాటు అధర్ముడున్నాడు. ఇప్పుడు మనము ఇంతకన్నా ముందు ధర్ముడు దక్షుడి కూతుర్లను పెళ్లి చేసుకోవడం అన్న కథగా ఆ నెపంతో మన వ్యాసుల వారు చూపించిన విషయాలన్నీ చూసుకుంటూ వచ్చాం గదా! ఇప్పుడు అధర్ముడి గురించి కొన్ని శ్లోకాల్లో చెప్తున్నారు. ఈయన వంశం గురించి చూద్దాము. మృషా అధర్మస్య భార్య ఆసీత్ దంభం మాయాం చ శత్రుహన్ అసూత మిథునం తత్తో నిర్వృతి జగృహే అప్రజః అనగానే మీకు వెంటనే విషయం అర్థమైపోయి ఉంటుంది. అయినా కూడా చెప్తాను. అధర్ముడు అని ఒక ఆయనున్నాడు. ఆయనకి మృష అని ఒక భార్య ఆసీతు ఉన్నది. వాళ్లకు దంభుడు, మాయ అన్న ఒక కవలల జంట అసూత కలిగింది. అయితే ప్రజలు లేని నిర్వృతి వాళ్ళిద్దరిని జగృహే పుచ్చుకున్నాడు. ఓ శత్రుహన్, ఓ శత్రువులను సంహారం చేసే విదురా అని మన మైత్రేయుల వారు చెప్తున్నారు. అంటే ఏమి? ఈ అధర్మం ఎవరిలో ఉంటుందో వాళ్ళలో మృష అంటే అసత్తు ఉంటుంది. అధర్మం ఉంటే అసత్తు ఉంటుంది. అనుమానమే లేదు. మనం ఆల్రెడీ చూసుకున్నాము. సత్యం వద, ధర్మం చర అని రామాయణం చదువుకున్నప్పుడల్లా చెప్పుకుంటూ వస్తాము. నువ్వు
ఏదైనా ఒక మాట అనే కన్నా ముందు మనసులో దాని గురించి మొత్తము పూర్వాపరాలన్నీ, ధర్మాధర్మాలన్నీ ఆలోచించుకో. ఆ తర్వాత ఒక మాట చెప్పు. చెప్పిన తర్వాత దాన్ని ఆచరించు. అన్నమాట ఆచరించావంటే, అన్నమాట జరిగింది కాబట్టి ఆ మాట నిలబడుతుంది. అది సత్యమవుతుంది. ఆ విధంగా అన్నమాటని నువ్వు ఆచరించావంటే అది ధర్మమవుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక మాట అన్నావు, కానీ దాన్ని ఆచరించలేదనుకో, అన్నమాట తప్పావు గాబట్టి అది అసత్యమవుతుంది. చెప్పిన మాట చెయ్యలేదు గాబట్టి ఇది ధర్మం కాకుండా పోతుంది. ఇది అధర్మమవుతుంది. నువ్వు ఏదైతే అన్నావో అది చెయ్యలేదంటే అది అసత్యము, అధర్మము. ఏదైతే అన్నావో దాన్నే చేశావంటే అది ధర్మము, అది సత్యము. దాన్నే మన వాళ్ళు సత్యమద, ధర్మంచర అని చెప్తారు మన ఋషులు. అయితే నేనెవరినైనా కొట్టాలని అనుకున్నాను. కొడతాను అని చెప్పాను. వాడిని కొట్టాను. కాబట్టి నేను గూడా సత్యాన్నే ఆచరించానంటే కుదరదు. చేసే పని మళ్ళీ దౌర్జన్యపూరితమైన, హింసాపూర్వకమైన, నిషిద్ధమైన కర్మ కారాదు. నిషిద్ధమైన కర్మలు ఆటోమేటిక్ అధర్మాలు. ఇంక వాటి గురించి క్వెషన్ లేదు. అయితే ధర్మాలు ఎప్పుడు ధర్మాలుగా నిలబడతాయంటే అవి సత్యాలైతేనే మాత్రం. ఎప్పుడైతే అధర్మం అన్నామో దాంతో పాటే అసత్యం ఉంటుంది. మృష అంటే అసత్యం అని అర్థం. అధర్మం అంటే అన్నమాట చెయ్యకపోవడము. అదెప్పుడు జరుగుతుంది? అసత్యం. మాట తప్పావంటే వెంటనే దానివల్ల జరిగేదేమి? అసత్యం ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మృష అంటే ఏమి? అసత్యం. ఇప్పుడు అధర్మము ఉంది వాడిలో, అసత్యము ఉంది వాడిలో అంటే వాడికేమొస్తుంది వెంటనే? దంభము. ఇంక డాంబికాలు. ఎందుకంటే వాడన్ని అబద్ధాలే చెప్తాడు. కాబట్టి గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు వాడు. అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి మాయ అన్నీ కుటిలమైన కర్మలన్నీ చేస్తాడు. తప్పు పనులు చేస్తూ ఉంటాడు. డాంబికంగా మాట్లాడుతూ ఉంటాడు. వాడి మాట అసత్యమైపోయింది గాబట్టి అది డంబాలతో కూడి ఉంటుంది. వాడి చేత అధర్మమైపోయింది కాబట్టి అది మాయలతో, కపటాలతో కూడి ఉంటుంది. ఈ విషయాన్ని ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. మృష అని అధర్ముడికి భార్య ఉన్నది. వాళ్లకు దంభము, మాయ అన్న పిల్లలు కలిగారు అని కథగా చెప్తారాయన. పైగా అప్రజ పిల్లలు లేని నిర్వృతి వీళ్ళిద్దరిని తీసుకున్నాడు అని కథగా చెప్తున్నారిక్కడ పద్యంలో. పిల్లలు లేని నిర్వృతి. నిర్వృతి అంటే ఏమి? నిర్గత రుతిహి అని దాని వ్యుత్పత్తి. రుచ్చతి గచ్చతి అని ఏదైనా జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానము నిర్గతమైపోతే, జ్ఞానము లేకుండా పోవడము అజ్ఞానం అని అర్థం. అధర్మము, అసత్యము ఉన్నది అంటే ఎందుకు? అజ్ఞానం వల్లే. కాబట్టి వీళ్ళు పోయి ఎందులో ఉంటారు? ఇటువంటి వాళ్ళు అధర్మము, అసత్యము ఉన్నవాళ్ళు దంభాలతో, కపట వేషాలతో, మాయలతో మోసపుచ్చుతూ వాళ్ళు నివృత్తిలో ఉంటారంటే అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు. ఇంతకీ ఇది ఒక సెట్. అక్కడికే ఆగలేదు. అదెంత దూరం వెళ్తుందంటే తయోః సమభవత్ లోభః నికృతిః చ మహామతే తాభ్యాం క్రోధః చ హింసా చ యత్ దురుక్తిః శ్వసా కలిహి అని చెప్తున్నారు కథగా. ఓ మహామతి, ఓ గొప్ప బుద్ధి కలిగిన వాడా, తయోః వాళ్ళిద్దరికి, ఎవరిద్దరికి? ఈ దంభానికి, ఈ మాయకు, ఈ ఇద్దరికి లోభము, నికృతి అని ఇద్దరు పిల్లలు కలిగారు అని చెప్తున్నారు. మళ్ళీ ఈ లోభము, నికృతి అన్న వీళ్ళిద్దరికి క్రోధము, హింస అన్న పిల్లలు కలిగారు అని చెప్తున్నారు. మళ్ళీ ఈ క్రోధము, హింస అన్న వాళ్లకు కలిహి వాళ్ళ శ్వస సోదరి దురుక్తి కూడా కలిగారు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? వాడిలో అధర్మం ఉన్నది అంటే అసత్యము ఉంటుంది, అధర్మము ఉంటుంది, వాళ్ళలో అజ్ఞానము ఉంటుంది. ఈ అధర్మం వల్ల మాయలన్నీ చేస్తూ ఉంటాడు. మోసపూరితంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అసత్యం మృష వల్ల దంభాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ దీనివల్ల వాడికేమవుతుంది? ఈ
అధర్మాలు, అసత్యాలు, డాంబికాలు పెరిగిపోయేసరికి లోభితనాలు గూడా ఎక్కువవుతాయి వాడికి. ఇంక వాడు దానివల్ల ఏమవుతుంది అపకారాలు నికృతము అంటే ప్రకృతము అంటే ప్రకృష్టంగా కృతమైంది. మంచిగా జరిగింది. మంచి పని అని అర్థం. పుణ్యకార్యాలు ఏమైనా చేస్తాడు. నికృతము అంటే వాడు నికృష్టమైన కర్మలు, తప్పు పనులన్నీ చేయడం మొదలుపెడతాడు. ఎందుకంటే వాడికి లోభితనం ఉంటుంది గదా! లోభితనం ఉన్నవాడు ఏం చేస్తాడు? తప్పు పనులన్నీ చేయడం మొదలుపెడతాడు. కాబట్టి అధర్మం దగ్గర మొదలవుతాయి అన్నీ. అసత్యం ఉన్నది అంటే అధర్మం ఉంటుంది. దాంతో అజ్ఞానం ఉంటుంది. డాంబికాలుంటాయి. కపటత్వం ఉంటుంది. లోభితనంతో వాడు ఇంకా మిగిలిన వాళ్ళకి అపకారం చేయడము, తప్పు పనులన్నీ చేయడం మొదలుపెడతాడు. అయితే దాంతో ఏమవుతుంది? మరి వీడు లోభితనంతో చేయరాని పనులన్నీ చేస్తుంటే ఎవరైనా ఏమైనా అన్నారంటే వాడికి కోపమొస్తుందింక. ఇంక దాంతో వాడు హింసించడం గూడా వాడు కోరుకున్నవి ఆ లోభితనంతో వాడు కోరుకున్నవి వాడికి దొరక్కపోతే కోపం గూడా పెరుగుతుంది. ఇంకా హింసాపూర్వకంగా తయారవుతాడు వాడు. వాడిని హింసించుకుంటాడు. పక్కన వాళ్ళని హింసించడం మొదలుపెడతాడు. అక్కడికి ఎందుకు ఆగుతాడు వాడు? ఇంక కలనము, కొట్లాటలకు దిగుతాడు కావాలంటే. ఒకవేళ కుదరకపోతే, అవకాశం ఉంటే ఎవరినైనా కొట్టడానికైనా వెళ్ళిపోతాడు. అవకాశం లేకపోతే ఇంక తిట్టడానికైనా దిగుతాడు వాడు. ఆ కలిహి, దురుక్తి 2 గొడవలు, కొట్లాటలు, ఇదిగో తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు మొదలవుతాయి. వాడిని వీడిని కొడుతూ, తిడుతూ ఉన్నాడంటే వాళ్ళు వీళ్ళు ఊరుకుంటారేంటి? వాళ్ళు గూడా తిరగబడి కొట్టారో, ఇంకేమైనా చేశారనుకో, వాడి దగ్గరున్నవేమైనా లాక్కున్నారో, పోతాయని వీడికి భయమేసిందనుకోండి, ఇంకా భయం మొదలవుతుంది. ఇంక భీతి కలుగుతుందని ఇంక తర్వాత పద్యంలో చెప్తున్నారిక్కడ. దురుక్తౌ కలిహి ఆధత్త భయం మృత్యుంచ సత్తమ తయోః చ మిథునం జజ్ఞే యాతన నిరయః తదా. ఈ దురుక్తికి, ఆ కలికి భయము, మృత్యువు కలుగుతాయి. ఓ సత్తమా, ఓ సత్పురుషుడా విదురా విను. ఈ రకంగా వాడింకా వాళ్ళని వీళ్ళని కొట్టడానికి, తిట్టడానికి దిగాడంటే వాళ్ళు గూడా వీడినేమైనా జేస్తారన్న భయం గూడా ఉంటుంది. అట్లా కూడా ఆ భయమే మృత్యువు. ఏమవుతుంది వాడు అట్లానే బ్రతికి అట్లానే చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా యాతన దేహాలతో మళ్ళీ తర్వాత పునర్జన్మలు తీసుకోవడానికి బయలుదేరతాడని మళ్ళీ అదే కపిల దేవహూతి సంవాదంలో మనకు భగవంతుడు చెప్పిన విషయము. వాడు మళ్ళీ దేహాలను తీసుకుని ఇంకా బయలుదేరతాడు. మళ్ళీ ఆ నరకంలో పోయి పడతాడు. మళ్ళీ జన్మల్లోకి గర్భవాసం చేస్తూ మళ్ళీ వాడు ఈ ప్రపంచంలోకొచ్చి పడతాడు అని చెప్తూ వచ్చారు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ విషయాలు. అసత్యం ఒక్కటున్నదంట నీ దగ్గర. నువ్వు ఏదో ఒక మాట అంటావు. దాన్ని ధర్మంగా చేయలేదనుకో, అధర్మం దగ్గర స్టార్ట్ అయింది అంటే, నువ్వు అన్న మాట నెరవేర్చలేదు అంటే ఆ మాట అబద్ధమైపోతుంది. అజ్ఞానం పేరుకుని పోతుంది. దంభము, కపటత్వము పెరుగుతాయి. లోభితనము, పరులను హింసించడము, నిన్ను నువ్వు హింసించుకోవడం మొదలవుతాయి. కోపాలు, హింసలు మొదలవుతాయి. కొట్లాటలు, తిట్టుకోవడాలు, భయాలు, చావులు, యాతనలు, నరకాలే ఉంటాయి. అధర్మం ఒక్కటి ఉన్నది అంటే ఇది దాని ప్రజ. అధర్మానికి కలిగే విషయాలు ఇవన్నీ. అధర్మ వంశ విస్తారం ఇదంతా. అధర్మం యొక్క వంశ విస్తారం. దీన్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే భయపడాలి. ఒక్కటి ఉన్నది, అధర్మం ఉన్నదంటే ఇన్ని జరుగుతాయి. అన్న మాట నిలబెట్టుకోకపోతే ఎంత దూరం జారిపోతామో తెలుసుకుంటే భయం అనిపించాలి మనకి. రామచంద్రమూర్తి ఎందుకంత ఆయన ధర్మంలోనే నిలబడ్డానికి, తన చుట్టూ ఉన్న వాళ్ళు ధర్మంలో నిలబడి ఉండడానికి ఆయన ఎందుకు అంత ప్రయత్నం చేస్తారు? ఆయన ఎట్లయినా ఆయన ధర్మంలో ఆయన నిలబడతారు. ఆయన ధర్మమూర్తి. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ధర్మంలో ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటారు? ఎందుకు అంటే ధర్మంలో నుంచి జారిన ప్రతి వాడు ఇంత దూరం వెళ్లి పడతాడు. మళ్ళీ అక్కడి నుంచి వాడు బాగుపడ్డానికి ఇంక చాలా యాతన పడవలసి వస్తుంది. కాబట్టే ఆయన వాల్మీకి మహర్షి అంత దయతో మనకు రామాయణం మొత్తం రాసిచ్చారు. ధర్మం గురించే అసలు మొత్తం రామాయణం అంతా ధర్మం గురించే రాసిచ్చారు అందుకనే. అది ఇంతకీ మన అధర్ముడి యొక్క వంశము. సంగ్రహేణ మయా ఆఖ్యాతః
ప్రతిసర్గాంతవ అనగా త్రిః శ్రుత్వా ఏతత్ పుమాన్ పుణ్యం విధునోతి ఆత్మనః మలం. ఓ అనకుడా, ఓ పుణ్యాత్ముడా, అదిగో అదయ్య విషయము. మయా నా చేత నీకోసము సంగ్రహంగా ఈ ప్రతిసర్గము, సర్గము అంటే సృష్టి, ప్రకృతి అనుకుందాము. ప్రతిసర్గము అంటే వికృతి, వికారము, అధర్మము, రకరకాల వికారాలు మార్పులు చెందుతూ అది ఎంత వికృతంగా తయారవుతుందో ఆ ప్రతిసర్గను నేను నీకు పూర్తిగా చెప్పాను. నా చేత అది వ్యాఖ్యాతము నీకు పూర్తిగా చెప్పాను, కానీ సంగ్రహంగా చెప్పాను గబగబా. దీన్ని కూర్చొని నువ్వు ఆలోచించుకో. నేను ఒకసారి చెప్తే విని దాన్ని పక్కకు తోసేయకు. 3 పద్యాల్లో ఇంత దూరం చెప్తే నేను చాలా బాగుందండి, అయితేనండి అని దీన్ని పక్కన పెట్టి మళ్ళీ మనసు ఇంకో దాని మీద పెట్టుకోకు. కూర్చో, చెప్పిన విషయాన్ని వదిలిపెట్టకు. 3 సార్లు విను దీన్ని, ఒక్కసారి కాదు. చెప్పిన విషయాన్ని ఒక్కసారి కాదు, 3 సార్లు విను. 3 సార్లు కాకపోతే 30 సార్లు విను. అప్పటికి కూడా నీ బుద్ధికి అది పట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఇంకా చాలా సార్లు విను, ఎన్నిసార్లైనా సరే. అదే పనిగా విను. నేను చెప్తున్నదేంటో విను. ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను నీకు. నీలో అధర్మం ఉన్నది అంటే అసత్తయిపోతావు. అజ్ఞానంలోనే ఉంటావు. డాంబికాలతో, కపట స్వభావంతో ఉంటావు. నిన్ను నువ్వు మోసం చేసుకుని పరులని మోసం చేస్తున్నాను అనుకుంటూ అన్యాయమైపోతావు. నీలో లోభితనం పెరుగుతుంది. నిన్ను నువ్వు అపకారం చేసుకుంటూ, ఆత్మద్రోహం చేసుకుంటూ, ఆత్మహత్యలన్నీ చేసుకుంటూ ఉంటావు. కోపాలతో, హింసలతో, అటువంటి ప్రవృత్తులతో బయలుదేరుతావు. రాక్షసీ వృత్తులతో, ఆసురీ తత్వాలతో జారిపోతావు. అనవసరంగా గొడవలకి, కొట్లాటలకి, కుదరకపోతే తిట్టుకోవడానికి వాటికి దిగుతావు. భయాలతో, చావులతో కూడి ఉంటావు. ఎన్నో యాతనలు బ్రతికుండగా, చనిపోయినాక అన్ని విధాలుగా అనుభవిస్తావు. నరకంలోనే బ్రతుకుతూ ఉంటావు. అది నరకమని కూడా తెలియకుండా ఉంటావు. అర్థం చేసుకో. ఏం చెప్తున్నానో అర్థం చేసుకో. ఒకసారి కాదు, 3 సార్లు చదువు. 3 సార్లు కాకపోతే ఇంకా కొన్నిసార్లు చదువు. జరుగుతున్నది ఏంటో అర్థం చేసుకో. అట్లా చేసుకున్నావనుకో, అప్పుడు ఆ విధంగా చదువుకుని మాటిమాటికి చదువుకుని అర్థం చేసుకున్న మనిషి ఎవడున్నాడో వాడు ఆత్మనః మలం, మనసులోని మలినము. మనసులోని మాలిన్యమేమి? అధర్మమే మనసులోని మాలిన్యము. అన్నమాట చెయ్యకుండా పోవడమే. ధర్మం అంటే శరీరంతో చేసేది కర్మ. సత్యం అంటే నోటితోటి చెప్పేది మాట. నోటితో అన్న మాట శరీరంతో నువ్వు చెయ్యాలి అంటే నీ మనసు కూడా దానికి సహకరించాలి. నీ మనసులో నువ్వు ఏమి ఆలోచించుకున్నావో జాగ్రత్తగా ధార్మికమైన, ఇది నువ్వు చేయవలసినది అని ఏది చెప్పారో వేదోక్తమైన, భగవత్ప్రోక్తమైన విషయం మాత్రమే ధర్మం. దాన్ని నువ్వు మనసులో జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ మాట అని దాన్ని అదే విధంగా ఆచరించావంటే నీ మనసు శుద్ధమై ఉంటుంది. దాని పేరు ఈ మాట, మనసు, నీ ఆచరణ 3 కలిసి ఉన్నాయంటే దాని పేరు త్రికరణ శుద్ధి. నువ్వు ఏది అనుకుంటావో అదే అంటావు, అదే చేస్తావు అంటే అది త్రికరణ శుద్ధి. ఆ రకంగా ఉండడమే చిత్తశుద్ధి. అప్పుడేమవుతుంది? మనోమాలిన్యం లేకుండా పోతుంది కదా. నీ మనసులో మాలిన్యం ఎందుకుంటుంది? నువ్వు ఒకవేళ ఏదో అంటావు, ఏదో చేస్తావనుకో. నువ్వు ఒకటి అంటావు, ఒకటి చేస్తావంటే మనసులో కపటము, దంభము ఉంటాయి గదా. మనసులో మాయ, మనో కల్మషము, మనసులోని మాలిన్యమేమి? ఈ మాయే గదా, కపటత్వము. మనసులో ఒకటి పెట్టుకుంటావు, నోటితో ఏదో అంటావు, చేయితోటి ఏదో చేస్తావు, శరీరంతో ఏదో చేస్తావు. ఈ కపటత్వం వెంటనే తొలగిపోదు. ఇక్కడ నువ్వు ఫిక్స్ చేసావనుకో, ఇదంతా బాగుపడిపోదు ఆటోమేటిక్‌గా. కాబట్టి అప్పుడేమవుతుంది? నీ మనసులోని మాలిన్యాన్ని ఆ విధంగా విధునోతి వాడు తొలగించుకోగలడు. ఒక్కసారి వింటే ఓహో బావుంది అంటే గాదు. మాటి మాటికి చదువుకో, ఆలోచించుకో, అర్థం చేసుకో. నీలో ఇటువంటి మాలిన్యాలు ఎక్కడెక్కడైనా ఏమైనా ఉంటే ఏదైనా ఒక్కటే విషయం ఒక్క చోట నువ్వు ఫిక్స్ చేసావంటే
డౌన్ స్ట్రీమ్ మొత్తం ఫిక్స్ అయిపోతాయి. ఇక్కడ అప్ స్ట్రీమ్ ఒక్క చోట నువ్వు ఫిక్స్ చేసావంటే, ఏదైనా మాట అనేకన్నా ముందే బాగా ఆలోచించి ఒక మాట అను, దాన్ని చెయ్యి. ఇంతే విషయం. చాలా సింపుల్. అట్లా చేసావంటే ఇవన్నీ మాయమైపోతాయి ఆటోమేటిక్‌గా. నువ్వు ఇదొక్కటి అధర్మాన్ని ధర్మం చేసి, అసత్యాన్ని సత్యం చేసావనుకో, ఇవన్నీ ఆటోమేటిక్‌గా మాయమైపోతాయి. చూసావా అంత సింపుల్ మ్యాటర్. అట్లా ప్రయత్నం చెయ్యి అని పసిపిల్లలకి చెప్పినట్టు చెప్తూ ఉన్నారు మన గురువుగారు. ఆ తర్వాత ఇంక ఇక్కడి నుంచి మనకో కొత్త ఆఖ్యానం మొదలవుతుందోచ్. కొత్త ఆఖ్యానం మొదలవుతుంది. దాని పేరు ధ్రువోపాఖ్యానం. ధ్రువుడి యొక్క కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ముందు మనము కథ చెప్పుకుంటూ వెళ్దాము. కథ ఆగిన తర్వాత మన వ్యాసుల వారు ఫలశ్రుతి చెప్పగానే ఫలశ్రుతి చదువుకుందాం. వెంటనే మళ్ళీ వెనక్కొచ్చి దక్షాధ్వరాన్ని ఎట్లా అనలైజ్ చేసుకున్నామో అట్లానే చేసుకుందాము. అయితే చదువుకుంటూ కథ మాత్రమే పట్టుకొని ఎట్లయినా వెళ్ళడానికి వీల్లేదు. కథ చదువుకుంటూ కూడా దాని తత్వాన్ని ఆలోచన చేస్తూనే వెళ్దాము. ముందైతే కథ మొదలు పెడదాము. అథః కీర్తయే వంశం పుణ్యకీర్తేః కురుద్వః స్వయంభువస్యాపి మనోః హరేః అంశాంశ జన్మనః. ఇంక మరి ఇంకిక్కడి నుంచి ఒక ముఖ్యమైన పుణ్యకరమైన వంశం గురించి కీర్తించి చెప్తాను నీకు. ఓ కురుద్వః, కురు వంశంలో కలిగినవాడా విదురా, పుణ్యకీర్తి కలిగినవాడు స్వయంభువుడు మనువు, హరి యొక్క అంశగా వచ్చిన బ్రహ్మదేవుడు, ఆయనకి అంశగా వచ్చిన ఈ స్వయంభవుడు, ఈయన యొక్క వంశం గురించి నేను కీర్తిస్తాను. ఇంకా దీని గురించి విను అని చెప్తూ ఉన్నారు మనం మైత్రేయ మహర్షి. అనగనగనగా ఒకానొకప్పుడు ప్రియవ్రత ఉత్తానపాదౌ శతరూపాపతేః సుతౌ వాసుదేవస్య కళయా రక్షాయాం జగతః స్థితౌ. మన శతరూపాపతి శతరూపాదేవి యొక్క భర్త మనువు, మన స్వయంభవ మనువుకు శతరూపకు ఇద్దరు కొడుకులున్నారు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. వీళ్ళిద్దరూ కూడా వాసుదేవుడి అంశలుగా, విష్ణు అంశలుగా ఈ జగత్తు యొక్క రక్షణ చేస్తూ ఆ బాధ్యతలో స్థితౌ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యాలను పాలిస్తూ ఉన్నారు. జాయే ఉత్తానపాదస్య సునీతిః సురుచిః తయోః సురుచిః ప్రేయసీ పత్యుః న ఇతరా యత్సుతః ధ్రువః. ఉత్తానపాదుడికి ఇద్దరు జాయే భార్యలున్నారు, సునీతి అని సురుచి అని. తయోః వాళ్ళిద్దరిలో కూడా మనవాడికి ఉత్తానపాదుడికి ప్రేయసి, ఆయనకు చాలా ఇష్టమైన భార్య సురుచి. ఆ పతికి ప్రియమైన భార్య ఉత్తానపాదుడికి సురుచి. ఇతర నా ఇంకొక ఆమె సునీతి అంటే ఉత్తానపాదుడికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఈ ఉత్తానపాదుడికి సునీతికి కలిగిన కొడుకే ధ్రువుడు. కదా ఒకానొకప్పుడు ఏం జరిగిందంటే, సురుచేః పుత్రం అంకం ఆరోప్య లాలయన్ ఉత్తమం నా ఆరురుక్షంతం ధ్రువం రాజా అభ్యనందత. ఏకదా ఒకానొక సమయంలో ఈ రాజు ఉత్తానపాదుడు సురుచి యొక్క కొడుకున్నాడు ఉత్తముడు అని. ఈ ఉత్తముణ్ణి అంకం ఆరోప్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిస్తూ ఉన్నాడు. ధ్రువుడు కూడా ఆయన ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నం చేశాడు. ఆయనకు కూడా వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోవాలని ఉంది. 6 వృక్షంతం ఆ ఒడి ఎక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ధ్రువుణ్ణి చూసి వాళ్ళ నాన్న ఆ రాజు నా అభ్యనందత సంతోషించలేదు.
ఎత్తుకోలేదు. తదా చికీర్షమాణం తం సపత్న్యాః తనయం ధ్రువం సురుచిః శృణ్వతః రాజ్ఞః స ఈర్ష్యం ఆహ అతి గర్విత. తదా ఆ విధంగా ఉండగా అక్కడ అంతఃపురంలో వాళ్ళ నాన్న ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు. ఈయన కూడా వెళ్దాం, తండ్రి దగ్గరికెళ్దాం, ఒళ్ళో కూర్చుందామంటే వాళ్ళ నాన్న పట్టించుకోలేదు, ఎత్తుకోలేదు. అయితే అక్కడే ఉన్నది మన సురుచి. ఆమె మహా గర్వంతో ఉన్నది. ఎందుకు అంటే, నేనంటేనే నా భర్తకి ఎక్కువ ప్రేమ, నా కొడుకునే లాలిస్తున్నాడు అని. ఆమె ఏం చేసిందంటే, సపత్ని తనయుడైన ధ్రువుణ్ణి చూసి, ఆ విధంగా తండ్రి ఒళ్ళో కూర్చుని ఆడుకోవాలని చికీర్షమాణం కోరుకుంటూ ఉన్న ఆ చిన్న పిల్లవాడిని చూసి, పెద్ద మనసు చేసుకునేందుకు అవకాశం లేక చిన్న బుద్ధితో, సా ఈర్ష్యం ఆమె ఈర్ష్యతో కూడి ఉన్నదై, రాజ్ఞః శృణ్వతః రాజుగారు వింటూ ఉండగానే ఈ విధంగా పసివాడితో ఆహా అంటూ ఉన్నది. నా వత్స నృపతేః దిష్ణ్యం భవాన్ ఆరోఢుం అర్హతి న గృహీతః మయా యత్వం కుక్షౌ అపి నృపాత్మజః. వత్స బాబో, భవాన్ నువ్వు నృపతేః దిష్ణ్యం మీ నాన్న వడిని ఆరోఢుం ఎక్కడానికి నార్హతి కుదరదో. ఎందుకంటే నృపాత్మజః అపి నువ్వు రాకుమారుడివే అయినా కూడా నాకు పుట్టలేదు. ఏదైతే త్వం నువ్వు మయా కుక్షౌ నా కడుపులో నా గృహీతః కలగలేదు కాబట్టి, నేను నిన్ను కనలేదు కాబట్టి నీకు ఈ అవకాశం లేదు. బాలహాసి బత న ఆత్మానం అన్య స్త్రీ గర్భ సంహృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభే అర్థే మనోరథః. అయ్యో చిన్నపిల్లాడివి, నువ్వు వేరే స్త్రీ గర్భంలో నుంచి జన్మించిన వాడివని నా వేద తెలియకుండా ఉన్నావు. నాకు పుట్టలేదు, ఇంకెవరికో పుట్టావని నీకు తెలియట్లేదు. ఇటువంటి దుర్లభే అర్థే దుర్లభమైన నువ్వు సాధించలేని కోరిక ఒకటి మనోరథాన్ని కోరుకుంటున్నావు. నీ కుదరదు, నీ కోరిక తీరదు. తీరని కోరికతో ఉన్న నువ్వు ఎందుకు తీరదు అంటే, నాకు పుట్టలేదు, నువ్వు ఎవరికో పుట్టావన్న విషయం నీకు తెలియట్లేదు. కుదరదు ఇట్లా మీ నాన్న ఒళ్ళో కూర్చుని ఆడుకోవడానికి. తపసా ఆరాధ్య పురుషం తస్య ఏవ అనుగ్రహేణ మే గర్భే త్వం సాధయ ఆత్మానం యది ఇచ్చసి నృపాసనం. నృప ఆసనం, రాజుగారి ఒళ్ళో కూర్చోవాలని యది ఇచ్చసి నువ్వు అలా కోరుకుంటే, అప్పుడు నువ్వేం చెయ్యి, త్వం వెళ్ళి పురుషుణ్ణి, ఆ పరమ పురుషుడున్నాడు కదా భగవంతుడు, ఆయన్ని తపస్సుతో ఆరాధించి తపించి తస్య అనుగ్రహేణ ఏవ ఆయన అనుగ్రహంతో త్వం నువ్వు ఆత్మానం నిన్ను నువ్వు మే గర్భే సాధయ నా కడుపులో పుట్టే విధంగా సాధించుకోపో. నువ్వు పోయి ఆ దేవుణ్ణి ఆరాధించి తపస్సు చేసి దేవుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహంతో మళ్ళీ నా కడుపులో జన్మించే విధంగా నువ్వు ఒక వరం తెచ్చుకో. ఆ విధంగా నాకు పుట్టావంటే అప్పుడు మీ నాన్న ఒడి ఎక్కొచ్చు అని చెప్పింది. బానే ఉంది ఇదంతా ప్రోగ్రాం. కానీ ఒకవేళ ఆ పిల్లవాడు ఈమె కడుపులో మళ్ళీ పుట్టాలి అంటే వాడిప్పుడు చచ్చిపోవాలి కదా. వాడిప్పుడు చచ్చిపోతేనే కదా మళ్ళీ ఈమె గర్భవాసం చేసి వాడు పుట్టేది. అంటే నువ్వు చచ్చిపో అని చెప్తున్నది ఆమె అంత ఓపెన్ గా. అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడికి ఏం చెప్తున్నాడంటే, మాతుః సపత్న్యాః సహ దురుక్తి విద్ధః స్వసన్రుషా దండహతః యథా అహిః హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్ సకాశం. సహా చిన్నపిల్లవాడు మాతుః సపత్న్యాః తల్లి యొక్క సవతి ఆమె యొక్క దురుక్తి విద్ధః ఆ దుర్మార్గపు మాటలతో దెబ్బతిన్నవాడై, యథా దండహతః హహిః ఏదో ఒక కర్రతో పామును కొడితే అదెట్లా రోషంతో బుసలు కొడుతూ ఉంటుందో
ఆ విధంగా వాడు ప్రరుదన్ బాగా గట్టిగా ఏడుస్తూ మాతుహు సకాశం జగామ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అక్కడే కూర్చొనే ఉన్నాడు. వీడు ఒళ్ళో కూర్చోడానికి ప్రయత్నం చేస్తే ఆయన పట్టించుకోలేదు. పైగా వాళ్ళ పినతల్లి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆపన గూడా లేదు. మిషంతం గుడ్లప్పగించుకొని చూస్తూ ఉన్నాడు. సన్నవాచం నోరు గూడా విప్పలేదు. ఒక్క మాట వద్దు అని అనలేదు. కనీసము చూస్తూనే కూడా ఏమీ అనకుండా ఊరుకున్న అటువంటి తండ్రిని హిత్వా వదిలిపెట్టి వాళ్ళమ్మ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళాడు ఆ పిల్లవాడు. తం నిశ్వసంతం స్ఫురితాధర ఓష్టం సునీతిః ఉత్సంగే ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాత్ నితాంతం సా వివ్యధే యత్ గదితం సపత్న్యా. పాపం వాడు ఏడుస్తూ గట్టిగా ఏడుస్తూ వచ్చాడు. నిశ్వసిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్దగా ఊపిర్లు పీల్చుకుంటూ వదులుతూ ఉన్నాడు. కోపంతో ఉన్నాడు. దుఃఖంతో ఉన్నాడు. అధరోష్టం అంటే కింది పెదవి స్ఫురితము వణుకుతూ ఉన్నది. వాడి కింది పెదవి అదురుతూ ఉన్నది, వణుకుతూ ఉన్నది. వాడికి వేడి నిట్టూర్పులు వస్తూ ఉన్నాయి. అటువంటి ఆ పిల్లవాడిని, ఆ బాలకుణ్ణి వాళ్ళ అమ్మ సునీతి ఉత్సంగే ఒళ్ళోకి ఉదూహ్య ఎత్తుకుని కూర్చోబెట్టుకుని ఏం జరిగిందని అడిగితే వాడేం చెప్పట్లేదు, ఏడుస్తున్నాడు అంతే. అప్పుడు అక్కడ ఆ పురజనులున్నారు. అంతఃపురంలోని వాళ్ళు అక్కడ జరిగిందేంటో చూసిన వాళ్ళు ఏం జరిగింది అని ఆమెకు సునీతికి చెప్పారు. తత్పౌరముఖాత్ వాళ్ళ నుంచి నితాంతం అక్కడ జరిగింది మొత్తము ఆమె నిశమ్య విన్నది. ఆ సపత్ని ఆమె సవతి అన్న మాటలేమున్నాయో అవి తెలుసుకుని చాలా బాధపడ్డది. సా వివ్యధే ఎంతో వ్యధ చెందింది. ఆమె సా ఉత్సృజ్య ధైర్యం విలలాప శోక దావాగ్నిన దావలతా ఇవ బాల వాక్యం సపత్న్యాః స్మరతి సరోజశ్రియా దృశా బాష్పకళాం ఉవాహ. ఆమె ఆమె కూడా చిన్న వయసులోనే ఉన్నది పాపము. పైగా భర్త నిరాదరణకు లోనై ఉన్నది. కొడుకు ఏడుస్తున్నాడు. వాడికి ఏ విధంగా ధైర్యం చెప్పాలో తెలియదు, ఎట్లా బుజ్జగించాలో తెలియదు. ఏదో శోకమన్న దావాగ్నితో కాలిపోతూ ఉన్న దావలత ఇవ వాడిపోతూ ఉన్న లతలాగా ధైర్యం చాలక విలలాప ఏడుస్తూ ఉన్నది ఆమె కూడా. ఏం చెయ్యాలో తోచక సపత్న్యాః వాక్యం స్మరతి వాళ్ళ సవతి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆమెకి ఇంకా దుఃఖం పెరుగుతూ ఉన్నది. సరోజశ్రియ పద్మంలాగా ఉన్న ఆమె కన్నులు ఎరుపెక్కి పద్మంలాగా ఉన్న ఏడిచి శోకంతో దుఃఖంతో ఆమె కన్నులు ఎరుపెక్కి ఉన్నాయి పద్మాల్లాగా. బాష్పకళాం ఉవాహ కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకం ఆహ బాలా మా అమంగళం తాత పరేషు మన్స్తాః భుంక్తే జనః యత్ పరదుఃఖదః తత్ అని ఇంకా ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆ బాల మన సునీతి దీర్ఘంగా నిట్టూరుస్తూ ఈ వృజినస్య పారం, ఈ దుఃఖానికి పారము అంతమన్నది అపశ్యతి కనిపించట్లేదు ఆమెకి. దుఃఖం ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. ఈ దుఃఖానికి అంతు తెలియట్లేదు ఆమెకి. ఆ అంతు తెలియని దుఃఖంతో ఆమె బాధపడుతూనే కానీ
మరి తన కొడుక్కు చెప్పవలసినవి చెప్పాలి. వాడు ఏడుస్తున్నాడు, వాడిని ఓదార్చాలి కాబట్టి ఆ బాలకం కొడుకుతో ఈ విధంగా పిల్లవాడితో ఆహా అంటూ ఉన్నది. తాత నాయనా పరేషు అమంగళం మా మన్స్తాహ పరుల మాటలను వాళ్ళు చెప్పిన అమంగళకరమైన మాటలను మా అమన్స్తాహ నువ్వు పట్టించుకోకు, మనసులో పెట్టుకోకు. ఎత్ ఏదైతే పరదుఃఖదః పరులకు దుఃఖాన్ని కలిగించడం కోసమే ఉండే జనులున్నారో, పరులకు దుఃఖాన్ని కలిగించే ప్రజలు వాళ్లకు ఎటువంటి దుఃఖాన్ని కలిగిస్తారో తత్ అదే దుఃఖాన్ని వాళ్ళు కూడా భుంక్తే అనుభవిస్తారు. అంటే అన్నారులే నాయనా, ఎవరైనా నిన్నేదైనా అంటే నువ్వు పట్టించుకోకు, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. పరులకి దుఃఖం కలిగించే వాళ్లకు కూడా వాళ్ళు ఎటువంటి దుఃఖం కలిగించారో అటువంటి దుఃఖమే వాళ్ళకు కూడా కలుగుతుంది అని చెప్తూ ఆమె మొదలుపెడుతూ ఉన్నదిప్పుడు. కొడుక్కు ఊరడింపు మాటలు చెప్తూ సాంత్వవచనాలు చెప్తూ ఉన్నది. అవి ఏమి అన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.